నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక శక్తివంతమైన పూజా వీడియోతో వచ్చానండి. ఈ పూజ చాలా పవర్ఫుల్. ఈ దేవుణ్ణి గనక పూజించినట్లయితే మనకి దీర్ఘకాలికంగా తీరలేని కోరికలన్నీ కూడా తీరుతాయండి. ముఖ్యంగా సంతానం లేనటువంటి వారికి, వివాహం కానటువంటి వారికి, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఉద్యోగం రాలేదు అన్నటువంటి వారికి, ఉద్యోగంలో సమస్యలు ఉన్నటువంటి వారికి, ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా, భార్యాభర్తల సఖ్యతగా లేకపోయినా, ఎలాంటి కుజు దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా, నాగదోషాలున్నా అవన్నీ కూడా ఈ స్వామివారిని పూజిస్తే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయండి. మీరు చాలా పూజలు చేసి చేసి విసిగిపోయి ఉన్నట్లయితే తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి. తప్పకుండా ఫలితం అనేది మీకు కనిపిస్తుంది. ఇది నా అనుభవంతోనే కాదండి, నేను చాలా మందిని చూశాను, వారికి ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరాయండి. అందుకనే నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజిస్తే కనుక మీ కోరిక ఏదైనా సరే అతి శీఘ్రంగా తీరుతుంది. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించే అవకాశం మనకి రేపే రాబోతుందండి. రేపే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది. ఈరోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో ఉన్న సమస్యలు, దోషాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించండి, ఆరాధించండి, మంచి ఫలితాలు పొందండి. అయితే స్వామివారిని ఎప్పుడు పూజించాలి, ఎలా పూజించాలి, ఈ పూజ ఎవరు చేసుకోవాలి, ఎన్ని వారాలు చేయాలి, రేపు ఒక్కరోజు చేస్తే సరిపోతుందా అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా చెప్తానండి. తప్పకుండా వీడియోని మొత్తం చూసినట్లయితే మీకు అన్నీ కూడా ఎలాంటి డౌట్స్ కూడా రాకుండా అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజునే సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మించారండి. అందుకని దీన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు. అలాగే స్కంద షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు. అయితే ఈరోజు స్వామివారి జన్మదినమే కాదండి, స్వామివారి కళ్యాణం కూడా ఈరోజు జరిగిందని అంటారు. అంతటి విశేషమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఈ 2024 సంవత్సరంలో ఏ రోజు వచ్చిందంటే డిసెంబర్ 7వ తేదీన శనివారం వచ్చిందండి. షష్ఠి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే డిసెంబర్ 6వ తేదీన ఉదయం 10:49 ప్రారంభమై డిసెంబర్ 7వ తేదీన ఉదయం 9:25 వరకు ఉంటుందండి. అయితే మనకి సూర్యోదయ సమయానికి ఏ తిథి అయితే ఉంటుందో దాని ప్రకారంగా మనం పండగలు అనేవి జరుపుకుంటాం. కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి మనం డిసెంబర్ 7వ తేదీన శనివారం జరుపుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ పూజ ఈరోజు మిస్ అయిన వారు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలనేది కూడా చెప్తానండి. ఇక్కడైతే నేను స్వామివారి పటాన్ని అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. నా దగ్గర స్వామివారి పోస్టర్ అయితే ఉందండి. నేను దాన్ని ఇలా ఫ్రేమ్లో అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఏ పూజలకైనా సరే స్వామి అమ్మవార్ల పటం ఏమైనా కావాలి అనుకుంటే ఇలా మీరు ఒక పోస్టర్ తెచ్చుకొని మీరు ఫ్రేమ్లో పెట్టుకొని మీరు ఆ రోజు పూజ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చండి. లేదంటే మళ్ళీ తీసి దాచిపెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి చాలా పండుగలను వస్తూ ఉంటాయి, చాలా దేవుళ్ళకి మనం పూజలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఫోటోలన్నీ పెట్టుకోవడానికి మనకు ఈ పూజా మందిరంలో ప్లేస్ అనేది సరిపోదు. అందుకని ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత దాచిపెట్టుకోవడంలో తప్పేమీ లేదండి. మీకు యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. దీనిపైన నేను ఒక వీడియో కూడా చేశాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నేనైతే స్వామివారికి చందనం కుంకుమలతో ఇలా నామం అయితే పెట్టానండి. స్వామివారు అడ్డనామాలు పెట్టుకుంటారు, ఇలా నామం పెట్టాను. నెక్స్ట్ స్వామివారికి చందనం మాల వేశానండి. ఇంకా తర్వాత స్వామివారికి చుట్టూ కూడా శరవణ భవ అని చందనంతో రాశాను. ఇలా స్వామివారిని అందంగా అలంకరించుకున్నానండి. ఇలాంటి సుబ్రహ్మణ్య స్వామివారి పటం మీ దగ్గర ఉంటే పూజలో పెట్టుకోండి. లేదు అంటే స్వామివారు ఇద్దరు భార్యలతో అంటే వల్లి దేవసేన అమ్మవార్లతో కలిసి ఉన్న స్వామివారి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చండి. మాకు ఇది కూడా లభించలేదండి అనుకుంటే శివయ్య ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి, శివ పార్వతులు అలాగే వినాయకుడు కుమారస్వామి ఉంటారు కదా, ఆ ఫోటో అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. స్వామివారికి పూజ మీరు ఇలా విడిగా పీఠం ఏర్పాటు చేసుకోవచ్చండి. లేదంటే మీ పూజా మందిరంలోనే స్వామివారిని పెట్టుకొని అయినా సరే పూజ చేసుకోవచ్చు. స్వామివారిని పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ కొద్దిగా బియ్యం తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా చందన కుంకుమలు వేసి ఇప్పుడు స్వామివారి పటాన్ని ఈ బియ్యం పైన పెట్టుకోవాలి. స్వామివారికి ఎర్రని పువ్వులంటే చాలా ఇష్టం అండి. మందారాలు కానీ గులాబీలతో కానీ స్వామివారిని అందంగా అలంకరించండి. అలాగే మీ దగ్గర ఏవైనా స్వామివారికి వేయడానికి నగలు ఏమైనా ఉంటే అవి కూడా వేయండి.
అలాగే స్వామివారి వాహనం నెమలి కాబట్టి ఇలా నెమలి తాలూకు బొమ్మలు ఏవైనా ఉంటే మీరు అందంగా డెకరేట్ చేసుకోండి. అలాగే నెమలి పించాలు ఉన్నా సరే వాటితో అయినా సరే డెకరేట్ చేసుకోవచ్చు. ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇప్పుడు మనం ఏ పూజ చేసినా సరే ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి అందుకనే పూజలో తప్పకుండా వినాయకుడి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా తమలపాకులో బియ్యం వేసి స్వామివారిని పెట్టుకోండి. అలాగే మీ దగ్గర ఉన్న పువ్వులతో అందంగా అలంకరించండి. ఆ తర్వాత నేను ఇక్కడ 2 దీపపు కుందులు అయితే పెట్టుకుంటున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది సుబ్రహ్మణ్య స్వామివారి దీపం అంటారండి, షష్ఠీ దీపం అని అంటారు. స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా సరే ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అందుకని నేను దీన్ని లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. ప్రతి మంగళవారం కూడా ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా రెండోది వచ్చేసి స్వామి అమ్మవార్లు కలిసి ఉన్నటువంటి దీపం అండి ఇది. ఈ దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. దీంట్లోనే స్వామి అమ్మవార్లు ఉంటారు కాబట్టి ఇంకా మంచిది. ఇంకా మీ దగ్గర స్వామి అమ్మవార్ల విగ్రహాలు ఏమని ఉంటే అవి కూడా పూజలు పెట్టుకోండి. అయితే నా దగ్గర స్వామివారి విగ్రహం అయితే లేదండి, అందుకనే నేనైతే ఈ 2 దీపపు కుందులు పెట్టుకుంటున్నానండి. నేను స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా సరే ఈ దీపాలు పెట్టుకుంటానండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఈ దీపపు కుందుల ప్లేస్లో మీ దగ్గర మామూలుగా దీపపు కుందులు ఉంటాయి కదండి, ఎత్తడి కుందులు కానీ సిల్వర్ కుందులు కానీ అవి ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అయితే స్వామివారి పూజలో ముఖ్యంగా పెట్టుకోవాల్సిన దీపం ఒకటి ఉందండి. ఆ దీపం ఏంటనేది ఇప్పుడు చెప్తాను. దానికోసం నేను ఇక్కడ ఒక ఎత్తడి ప్లేట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలో 6 కోణాలు ఉన్నటువంటి ముగ్గు ఒకటి వేసుకోవాలండి. అయితే ఈ ముగ్గు మీరు ఇలా ప్లేట్లో వేసుకోవచ్చు, లేదంటే స్వామివారు ఉంచినటువంటి పీట పైన వేసుకోవచ్చు, లేదంటే స్వామివారి ముందర నేలపైన పసుపు రాసి ఈ విధంగా ముగ్గు అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఎలా వేస్తున్నానో దాని ప్రకారంగా చూసి వేసుకోండి. ఇంకా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామివారి ఎవరు, కుమార స్వామివారి ఎవరు తెలియని వారికి డౌట్ అయితే ఉంటుంది కదండి, అందుకనే కొంచెం షార్ట్కట్లో చెప్పడానికి ట్రై చేస్తాను, మీకు అర్థమవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి వారు ఎవరో కాదండి, శివుడు కుమారుడే కుమారస్వామి. ఆయన్నే సుబ్రహ్మణ్య స్వామివారని, కుమారస్వామివారని, షణ్ముఖుడని ఎన్నో పేర్లతో పిలుస్తారు. అయితే స్వామివారు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించడానికి స్వామివారు జన్మించారు. అయితే స్వామివారు పార్వతీదేవి గర్భాన జన్మించలేదండి. పార్వతీ పరమేశ్వరులు ఏకాంత సమయంలో ఉన్నప్పుడు అగ్నిదేవుడు పావురు రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. అది గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రుడిలోకే ప్రవేశపెడతాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమునందు ఆ నదిలో స్నానమాడుతున్న షట్కృత్తికలు దేవతలు గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక పొదల్లో విసర్జిస్తారు. 6 ముఖాలు తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడిగా ఉద్భవిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో జన్మించినందుకు గంగేయుడని, షట్కృత్తికలు వారిని పెంచి పెద్ద చేసిన కారణం వలన మరియు 6 ముఖాలు కలగడం వలన షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీ శంకరులు పుత్రుడు అగుట వలన కుమారస్వామి అని పిలువబడతారు. శరవణంలో జన్మించడం వలన శరవణ భవనుడయ్యాడు. అందుకని 6 కోణాలు ఉన్నటువంటి ముగ్గు వేసుకొని చుట్టూ కూడా శరవణ భవ అని రాయాలండి. మధ్య మధ్యలో స్వామివారి చేతిలో త్రిశూలంలా ఉంటుందండి, నేను దాన్ని కూడా వేశాను. అయితే కుమారస్వామివారు సుబ్రహ్మణ్య స్వామివారిగా ఎలా మారారంటే సర్పరూపంలో ఉన్న శ్రీవల్లిని వివాహం చేసుకోవడం కోసం కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామివారిగా అవతరించారు. ఇలా అవతరించిన తర్వాతే వీరిద్దరి కళ్యాణం జరిగింది. అది కూడా ఈ రోజే వీరిద్దరి వివాహం జరిగిందని అంటారండి. అందుకని ఈ రోజున ఎవరికైతే వివాహం జరగడం లేదో, చాలా లేట్ అయిపోతుందో వారు ఈ రోజున గుడిలో జరగనున్న స్వామి అమ్మవార్ల వివాహం వేడుకల్లో పాల్గొనడం, అలాగే ఆ వివాహ వేడుకల్ని చూసిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని మనకి పండితులు చెబుతుంటారు. అందుకనే సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఈ కళ్యాణాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోకండి. ఇంకా ఈరోజు పూజ చేసుకునేవారు తెల్లవారుజామున నిద్ర లేచి తలంటి స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా శుభ్రపరచుకోండి. మీరు ఇంట్లో పూజ చేసుకుంటాము అని అనుకుంటే ఈ విధంగా పీఠం వేసి కానీ లేదంటే పూజా మందిరంలో కానీ చేసుకోండి. లేదు అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళైనా సరే అక్కడ కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. లేదంటే శివయ్య గుడిలో ఉన్న జంట నాగులకైనా సరే అభిషేకం చేసి పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ ఎవరైతే నాగల చవితి రోజు పూజ చేసుకోలేకపోయామో, పుట్టలో పాలు వెయ్యలేకపోయామో అని అనుకునేవారు ఈ
ఈ రోజున మీరు పొట్లో పాలు వేసి ఆ స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. మీరు ఎక్కడ చేసుకున్నా సరే ఈరోజు స్వామివారికి పూజ చేయడం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా స్వామివారికి అభిషేకం చేసి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. 9 వారాలు కానీ 11 వారాలు కానీ 16 వారాలు కానీ లేదా 21 వారాలైనా సరే స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇన్ని మంగళవారాలు మేము పూజ చేసుకుంటాము అని ఆ స్వామివారికి చెప్పుకొని సంకల్పం చేసుకొని మీరు పూజ చేస్తే మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చండి. ఆడవారికి మధ్యలో ఆటంకం వస్తే ఆ వారం వదిలేసి నెక్స్ట్ వారం నుండి కంటిన్యూ చేయొచ్చు. మీరు ఈ విధంగా ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు, లేదంటే గుడికి వెళ్ళి గుడి దగ్గర అయినా సరే స్వామివారికి పూజ అయినా చేసుకోవచ్చండి. అయితే మేము ఈ విధంగా ఇన్ని వారాలు చేయలేమండి అనుకునేవారు మీకు ఎప్పుడు ఏ మంగళవారం వీలవుతుందో ఆ మంగళవారం వెళ్ళి ఆ స్వామివారికి తృప్తిగా పూజ అనేది చేసుకోండి. అలాగే మీ మదిలో ఉన్న కోరికని స్వామివారికి తెలియజేయండి. మాకు అలా కూడా కుదరదు అని అనుకునేవారు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మాత్రం అస్సలు ఈ రోజున స్వామివారికి పూజ చేసుకోవడం అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈరోజు ఆడవారికి ఆటంకం వలన స్వామివారికి పూజ చేయడం కుదరలేదు అని అనుకునేవారు మనకి నెలలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠి తిథి రోజున మీరు స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ పూజ ఉదయం వేళల్లో చేస్తేనే చాలా మంచిదండి. 7వ తేదీన ఉదయం 7:49 నుండి ఉదయం 9 గంటల లోపు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో స్వామివారికి పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈరోజు ముఖ్యమైన దీపం పెట్టుకోవాలని చెప్పాను కదండి, దానికోసం నేను ఇక్కడ ఒక పిండి ప్రమిద అయితే తీసుకున్నానండి. ఇది బియ్యం పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలండి. మనం వెంకటేశ్వర స్వామి పూజలు అయితే చేసుకుంటాం కదా, ఆ విధంగానే ఈ ప్రమిదని అయితే తయారు చేసుకోవాలి. అయితే కొంచెం పెద్దగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకునే ఈ ప్రమిదకి స్వామివారి నామాలు అలాగే స్వామివారి చేతిలో ఉన్న త్రిశూలం అన్నీ కూడా నేను ఈ విధంగా చందనం కుంకుమలతో వేసుకున్నానండి. మీకు వస్తే వేసుకోండి, లేదంటే చందనం కుంకుమలతో బొట్లు పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ వడ్డించండి. ఇప్పుడు దీంట్లో మొత్తం 6 ఒత్తులు వేసుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా అంటే ఒక జ్యోతిగా వెలిగేటట్టు మొత్తం 6 జ్యోతులు వెలిగేటట్టు వేసుకోవాలండి. ఎందుకంటే ఆ సుబ్రహ్మణ్య స్వామివారు 6 ముఖాలు కలిగినటువంటి స్వామివారు కదండి, అందుకనే ఈ విధంగా 6 జ్యోతులు వెలిగించాలి. స్వామివారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రని ఒత్తులు ఉంటే తీసుకోండి, అవి లేకపోయినట్లయితే తెలుపు ఒత్తులైనా సరే వేయండి. ఇంకా చుట్టూ నేను 6 ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నానండి. మీరు ఈ ప్రమిదల ప్లేస్లో మీరు బియ్యం పిండి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు, లేదంటే మట్టి ప్రమిదలైనా సరే పెట్టుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఈ ఇతర ప్రమిదలు అయితే ఉన్నాయండి. నేనైతే ఇవి 6 పెట్టుకుంటున్నాను. ఇంకా నా దగ్గర నెమల పించాలు ఉన్నాయండి, వాటిని కూడా ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా యాగహారతితో స్వామివారి దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. మీరు ఏవైతే కుందులు పెట్టుకుంటారో ఆ దీపాలు అయితే వెలిగించుకోండి. పిండి దీపం తప్ప మిగిలిన అన్ని దీపాలు కూడా వెలిగించేసుకోవాలి. ఆ తర్వాత ప్రథమ పూజలు అందుకుని వినాయకుడికి పూజనైతే చేయాలి. స్వామివారి శ్లోకాలు మంత్రాలు అన్నీ కూడా చదువుకొని స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులతో స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం గణాధిపతియే నమః అనే మంత్రాన్ని అయినా సరే మీరు జపించుకుంటూ పూజనైతే చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారికి ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. స్వామివారికి బెల్లం ముక్క కానీ అరటిపళ్ళు కానీ ఏవైనా స్వీట్స్ కానీ లేదంటే మీరు వండిన ప్రసాదం కానీ ఏదైనా సరే నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించండి. ఇప్పుడు కొద్దిగా అక్షంతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి ఆ స్వామివారికి దండం పెట్టుకోండి. మీరు ఎన్ని వారాలు పూజ చేసుకోవాలి అని అనుకుంటున్నారో ముందుగా ఆ స్వామివారికి తెలియజేయండి. మధ్యలో ఆటంకాలు అవి లేకుండా అనుకున్న పనులు సవ్యంగా జరిగేటట్టు చూడు తండ్రి అని ముందుగా వినాయకుడికి విన్నవించుకోండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామివారి పూజనైతే ప్రారంభించండి. మీరు స్వామివారి విగ్రహం పెట్టుకున్నట్లయితే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోండి. ఎవరికైతే సంతానం లేదో వారు ఈ రోజున స్వామివారికి అభిషేకం చేసి ఆ ద్రవ్యాలను స్వీకరించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందండి. ఇప్పుడు పూజలో పెట్టుకున్న ఈ పిండి దీపంలో వేసిన 6 జ్యోతులను కూడా వెలిగించాలండి. ఇప్పుడు ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి ముందుగా ఆ దీపానికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి ఆహ్వానం పలకండి. మీరు ఆ స్వామివారిని దేనికోసం పూజిస్తున్నారు, ఎన్ని వారాలు పూజ చేసుకుంటారు అనేవన్నీ కూడా ముందుగా స్వామివారికి చెప్పుకోండి. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారి అష్టోత్తరాలు, శ్రీ వల్లి అష్టోత్తరాలు, దేవసేన అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ కూడా మీరు చదువుకోగలిగితే అన్నీ కూడా చదువుకొని ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎర్రని పుష్పాలు అంటే మందార పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజ చేయండి. లేదంటే ఎరుపు
పసుపు అక్షింతలతో అయినా సరే స్వామివారిని పూజించవచ్చు. ఇవన్నీ కూడా మనకి అష్టోత్తరాల బుక్లో ఉంటాయండి, లేదంటే మీరు గూగుల్ చేసినా సరే వస్తాయి, ఒకసారి చెక్ చేయండి. మేము ఇన్ని చదవలేమండి అని అనుకునేవారు ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ స్వామివారికి పూజనైతే చేసుకోండి. లేదంటే ఓం సాం సరవణ భవ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ స్వామివారిని తలుచుకుంటూ పూజనైతే చేసుకోండి. అయితే స్వామివారికి పూజ చేసుకునేవారు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. స్వామివారికి పూజ చేసుకునేవారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళల్లో పూజ అయిన తర్వాత మీరు భోజనం అయితే చేస్తే చాలా మంచిదండి. సాయంత్రం వరకు ఉండలేమని అనుకునేవారు ఉదయం పూజ అయిన అనంతరం మీరు భోజనం అయితే చేయవచ్చు. అయితే ఉదయం వేళల్లో పూజ చేయడం కుదరని వాళ్ళు సాయంత్రం అయినా సరే స్వామివారికి పూజనైతే చేసుకోండి. అయితే మనకి ఈ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీన సుబ్రహ్మణ్య షష్ఠి పూజ ఎవరికైతే చేసుకోవడం కుదరలేదు అని అనుకునేవారు డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం వేళల్లో స్వామివారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారికి పూజ చేసుకునే రోజున బ్రహ్మచర్యం పాటించాలండి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. అలాగే కత్తిపీటతో కానీ చాకుతో కానీ తరిగినటువంటి భోజనం అయితే అస్సలు తినకూడదండి. ఓన్లీ చేత్తో తురిమినటువంటి వంటలు మాత్రమే తినాలి. అలాగే ఈ రోజున నేలపైనే పడుకోండి. అలాగే లేని వారికి సాయం చేయడం, పిల్లలకి ఏవైనా మిఠాయిలు పంచిపెట్టడం లాంటివి చేయండి. మంచి పనులు చేస్తే మనకి కూడా మంచి జరుగుతుందండి. ఇలా స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత అగరబత్తులతో ధూపం ఇచ్చి నైవేద్యం నివేదన చేయాలండి. ఈరోజు ముఖ్యంగా స్వామివారికి పాలు కానీ వడపప్పు చెలిముడి కానీ పానకం కానీ లేదా చిమ్ములు కానీ నైవేద్యంగా నివేదన చేయాలండి. వీటితో పాటు స్వామివారికి అరటి పళ్ళను కూడా నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత స్వామివారికి తాంబూలం ఇచ్చి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. ఈరోజు తప్పనిసరిగా స్వామివారికి కొబ్బరికాయనైతే నివేదన చేయండి. ఆ తర్వాత కొద్దిగా చేతిలోకి అక్షింతలు పువ్వులు తీసుకొని 6 ప్రదక్షిణలు అయితే చేయండి. ప్రదక్షిణలు చేసిన తర్వాత చేతిలో ఉన్న అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి మీకున్న సమస్యలు స్వామివారికి చెప్పుకొని ఆ సమస్య తీర్చమని స్వామివారిని వేడుకోండి. సుబ్రహ్మణ్య స్వామివారి పూజ ఖచ్చితంగా ఫలితాన్ని అయితే ఇస్తుందండి. మనకున్న సమస్యలు దోషాలు అన్నీ కూడా తీరిపోతాయండి. ఎందుకంటే కుజుడికి గురువు ఆ సుబ్రహ్మణ్య స్వామివారు. అందుకనే మనకున్న దోషాలన్నీ కూడా ఆ స్వామివారు తొలగింపు చేస్తారు. అందుకని ఈ రోజున మాత్రం అస్సలు వదిలిపెట్టకండి. తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా ఆ స్వామివారికి పూజనైతే చేసుకోండి. ఇలా పూజ చేసుకున్న పూజా పీఠాన్ని ఎప్పుడు కదపాలనంటే శనివారం ఉదయం సాయంత్రం వేళల్లో కూడా పూజ చేసుకొని ఆదివారం ఉదయాన్నే స్వామివారి పూజా పీఠాన్ని కదపచ్చండి. అలా మాకు కుదరదండి అని అనుకునేవారు శనివారం సాయంత్రమే పూజా పీఠాన్ని కదిపేయచ్చు. ఇంకా పీఠం పైన ఉన్న వస్తువులు ఏం చేయాలంటే మనం పిండి దీపం అయితే పెట్టుకున్నాం కదండి, అది కొండెక్కిన తర్వాత ఆ ప్రమిదిని ఏదైనా ఆవుకి కానీ లేదంటే పక్షులకి కానీ పెట్టేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయినా సరే వేసేయండి. ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన నైవేద్యాలన్నీ కూడా మనం తినచ్చు. పిల్లలకి కూడా పంచిపెట్టండి. మనం ఉపవాసం ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ప్రసాదంగా తీసుకోవచ్చండి. అయితే ఈరోజు చిమ్మిలి నైవేద్యంగా పెట్టిన వారు ఈరోజు శనివారం వచ్చింది కాబట్టి ఈరోజు తినకపోవడమే మంచిదండి. నెక్స్ట్ డే తీసుకోండి. ఇంకా స్వామివారి పూజలో మనం షట్కోణాల ముగ్గు వేసుకున్నాం కదండి, ఆ ముగ్గుని ఏదైనా చెట్ల మొదట్లో ఆ పిండిని వేసేయండి. ఇంకా స్వామివారి పటాన్ని మీరు మీ పూజా మందిరంలో పెట్టుకోండి. స్వామివారి పీఠం పైన వేసిన క్లాత్ని మీరు వాష్ చేసుకొని పెట్టుకుంటే మీరు స్వామివారికి పూజ చేసినప్పుడల్లా కూడా ఈ క్లాత్ని వాడుకోవచ్చండి. అలాగే నెమల పించాలు కూడా దాచిపెట్టుకుంటే మళ్ళీ స్వామివారి పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంతేనండి. ఈ విధంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి పూజనైతే చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను కామెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు యూజ్ అయింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.